హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటూ నేను మీ శోభారాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలు శోభా బ్లాగ్స్. మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనే సింబల్ ఉంటుంది, దాన్ని అయితే నొక్కండి. దాన్ని నొక్కడం వల్ల ఏంటంటే నేను ఏ వీడియో పెట్టినా మీకైతే వస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు. దయచేసి మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు ఇంకొకరికి షేర్ అవుతుంది. లైక్ అయితే మర్చిపోకండి. అలాగే ఇప్పుడు వీడియో ఏంటంటే చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. ఈ వీడియోస్ ఏంటంటే అమ్మవారు వచ్చిన వాళ్ళు వీడియోస్ చేస్తారా అన్నట్లు మాట్లాడుతున్నారు. మీకు చెప్పేది ఒకటే తల్లి, ఎవరైనా కానీ తప్పుగా అర్థం చేసుకోవద్దు, తప్పుగా చూడవద్దు. ఆడవాళ్ళే కానీ మగాళ్ళే కానీ ఒకటే చెప్తున్నా, అమ్మవార్లు వస్తున్నారు కదా అని చెప్పేసి వీడియోస్ చేస్తున్నారు అని అంటే, అమ్మవార్లు వస్తే వీడియోస్ ఏనమ్మ మీరు చేస్తుంది, తప్పుడు ఎవరాలు అయితే ఏం చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే అమ్మవార్లు వచ్చిన వాళ్ళు అన్నం కూడా తినొచ్చా అని అడగలేదు. ఆ మాటకి సంతోషం కండి, ఆ మాట అడగనందుకు. ఇంటి దగ్గర వాళ్ళకి చెప్తున్నారమ్మా, ఒకళ్ళని చూసి ఒకళ్ళు వీడియో చేస్తున్నారు, లేనిపోయిన యాల మీద అంతా పెట్టింది, ఈ అమ్మాయికి ఏం పని లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా వీడియో చేయమని చెప్తుంది అని అంటున్నారు. ఎవరి ఇష్టం వాళ్ళదమ్మా, ఎవరి లైఫ్ వాళ్ళది. మేము చెప్తే ఈయనంత మాత్రపోళ్ళు అయితే కాదు ఎవరు కూడా. మేము వీడియోల ముందుకే వస్తున్నాం, తప్పుడు పనులు ఏమీ చేయట్లేదు. అర్థమవుతుందా? ఇంకోటి ఏంటంటే తెలంగాణ ఆంధ్ర ఆడపిల్లల్ని ముగ్గురిని చేసుకుంటే ముగ్గురే గయ్యాల గంపలు అన్నట్టు మాట్లాడుతున్నారు జనాలు. ఆంధ్ర తెలంగాణ అనే పదం మాత్రం తేవద్దు. భారతీయులు అందరం ఒక కుటుంబం లాంటి వాళ్ళం, అంతేనా? తెలంగాణ ఆంధ్ర అని ఇడిమర్చి మాట్లాడద్దు. ఇంకోటి ఏంటంటే ఆంధ్ర వాళ్ళకి నోరులు ఎక్కువ అని కూడా మాటలు వస్తున్నాయి. మీకు నోరులు లేవమ్మా, మీరు నోటితో తినట్లా? మీకు ఉంది కదా నోరు, మీరేమో నంగలేం కాదు. మాకు నోరుండి మేము నోరు వేసుకొని పడిపోవట్లేదు. మమ్మల్ని అన్నోళ్ళు మేము ఊరుకోం. ఎవరైనా ఏదైనా మమ్మల్ని అంటే మేము ఊరుకోం. మా జోలికి ఎవరైనా వస్తే మేము ఒప్పుకోము. ఒకళ్ళ జోలి మేము వెళ్ళము, ఒకళ్ళు మా జోలి వస్తే మేము ఒప్పుకోము, అంతే. మేమేమి ఉన్నది ఉన్నట్టు మాట్లాడడమే నాకు వచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎవరినైనా కూడా నాతో పోల్చొద్దు. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా, పక్కలతో నాకు సంబంధం లేదు. వాళ్ళ క్యారెక్టర్లు వాళ్ళవి, నా క్యారెక్టర్ నాది. క్యారెక్టర్లు లేని వాళ్ళతో నన్ను కలుపుతారేంటి? అసలు కలపాల్సిన అవసరం ఏంటి? వాళ్ళలా వీళ్ళిలా ఎవరైనా సరే నన్ను ఇట్లాగైనా అన్నారు అని అంటే మాత్రం ఊరుకునేదే లేదు. ఈసారి మాత్రం పేరుతో సహా నేను బయట పెడతాను. ఇప్పటికైతే వదిలేస్తున్నా. పేరున ఒక్కొక్కళ్ళ పేరు, అందరి పేర్లు బయటకు చెప్తా, వాళ్ళ బతుకులు కూడా బయటకు వచ్చేటట్టు చేస్తాను. అంతేకాని నేను మీ జోలికి రాట్లా, మీరు నా జోలికి రావద్దు. నా జోలి వస్తే మాత్రం నేను ఊరుకునేది లేదు. అది ఎవరితైనా సరే అంతే, బరాబర్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నా జోలి రావాలంటే కాస్త ఆలోచించండి, బుద్ధి పెట్టండి, మీ బ్రతుకులు చూసుకోండి, మీ బ్రతుకులు ఆలోచించుకొని నాకెళ్ళి నా ఊసు నా ముచ్చటి ఎత్తండి. అంతేకాని మీ క్యారెక్టర్లు చూసుకోకుండా నా క్యారెక్టర్లు కనుక ఎత్తారు అని అంటే మాత్రం ఒక్కొక్కరికి కారం పోసి పడతాను అనుకుంటున్నారేమో. ఏమనుకుంటున్నారమ్మా నా క్యారెక్టర్ గురించి? ఏమనుకుంటున్నారు? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడేస్తుంటే అయిపోతుందా? అయిపోదు కదా. ఇంకొకటి, ఎవరైనా సరే మగాళ్ళైనా ఆడవాళ్ళైనా నిజాలు చెప్తే నమ్మలేనప్పుడు వాడి కర్మ వాడే అనుభవిస్తాడు అన్నట్టు వదిలారు. నిజం చెప్తే ఎవరు నమ్మరు. అబద్ధాన్ని అంత అందంగా దిద్దాము అని అంటే అబ్బా ఎంత బాగుందో, ఈమె జీవితంలో ఇదేనేమో నిజము అని అనుకుంటారు. నిజాన్ని మాత్రం ఏ రోజుకైనా చూస్తారు, అబద్ధాన్ని చూడలేదు. ఇవాళ మేము ఎలాంటి వాళ్ళం అనేది మాకు తెలిస్తే మీ అందరికి తెలియాల్సిన అవసరం లేదు, మీ అందరికి నిరూపించుకోవాల్సినంత అవసరం అంతకన్నా లేదు. మేమేంటి, మా బ్రతుకులు ఏంటి, మేము ఎలాంటి వాళ్ళం అనేది మాకు మాత్రం తెలిస్తే చాలు. మీ అందరికి చెప్పుకోవాల్సినంత అవసరం అంతకన్నా లేదు తల్లి. ఇంకోటి ఏంటంటే మనం
ఆ వీడియోలలో ఎలా ఆదరించారో ఈ వీడియోలలో కూడా అలానే ఆదరించండి. ఓకేనా? ఆ వీడియోకి ఇట్లా నచ్చితే మాత్రం లైక్ అయితే మర్చిపోవద్దు. ఇలా అన్నానని అయితే ఎవరు కూడా బాధపడకండి. నాకు ఇలా మాట్లాడటమే వస్తుంది, నాకు ఉన్నట్టు మాట్లాడటమే వస్తుంది. ముందు ఒకలా వెనకొకలా మాట్లాడడం నాకు చేత కాదు. సరేనా తండ్రి?